హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి ఎడ్యుకేషనల్ వరల్డ్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నేను ఏపీ టెట్కి సంబంధించిన గణిత శాస్త్రంలోని అంటే గణిత శాస్త్రానికి సంబంధించిన బోధనా పద్ధతుల్లోని చాలా ముఖ్యమైన ప్రశ్నలు చెప్తున్నానండి. ఇవి ఎస్ఏకి ఎస్జిటికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఇప్పుడు బిట్స్ లోకి వెళ్ళిపోదామండి. చూడండి, గణిత శాస్త్ర యంగ్ వర్గీకరణ ప్రకారము విద్యా విలువలకు సంబంధించినవి ఏవి అంటే గణిత ప్రయోజన విలువ, ఒక ఆలోచన సరళిగా గణితము, 1 మరియు 2 ఏది కాదు అంటే ఇది 1 మరియు 2 అవుతుందండి. ఈ రెండు సంబంధించినవి అన్నమాట వర్గీకరణ ప్రకారము. బ్లాక్ హారెస్ట్ వర్గీకరణ ప్రకారము విద్యా విలువలు, దృక్పథాలు, భావనలు, సమాచారము పైవన్నీ అవుతాయండి. మున్నిక్ వర్గీకరణ ప్రకారము విద్యా విలువలు, ఇవి కూడా ప్రయోజన విలువలు, సిద్ధపరిచే విలువలు, సాంస్కృతిక క్రమశిక్షణ విలువలు పైవన్నీ ఇవి కూడా అవుతాయి. ప్రతి మనిషికి అవసరమైన ముఖ్యమైన విషయాలు భాష మరియు గణితమే ముఖ్యమైన విషయాలండి. 1 మరియు 2. శిశువు తన పరిసర ప్రభావము స్వ అనుభవం ద్వారా నేర్చుకునేది గణితం అండి. ఏ విద్యార్థి అయినా భవిష్యత్తులో నిత్యం ఉపయోగించే భాషేతర విషయం ఏది అంటే గణితమేనండి. విజ్ఞాన శాస్త్రాలకు, సాంఘిక శాస్త్రాలకు, సాంకేతిక రంగంలోని ప్రగతికి అవసరమైన జ్ఞానానికి మూలాధారం గణితం అండి. గణితాధ్యయనం ద్వారా అలవడేవి వేగం, ఖచ్చితత్వము, సృజనాత్మకత. అంటే వేగం, ఖచ్చితత్వం అన్నది అలవడుతుందండి. 1 ఆన్సర్. గణితాధ్యయనం ద్వారా అభివృద్ధి చెందేవి సృజనాత్మకత అండి. గణిత బోధనలో చాలా ముఖ్యమైనవి క్రమశిక్షణ, విలువ. ప్రతి ఉపాధ్యాయుడు తన తరగతి గదిలోని విషయాన్ని బోధించడం ద్వారా సాధించవలసిన లక్ష్యాలని ఏమంటారు? బోధనా లక్ష్యాలని అంటారు. విద్యా బోధన ద్వారా విద్యార్థుల ప్రవర్తనలో కలిగే పరివర్తనలను ఇలా అంటారు, స్పష్టీకరణలని అంటారు. ఇవి కార్యక్రమయుత బోధనను రూపొందించడంలో ఉపయోగపడతాయి. స్పష్టీకరణలండి ఉపయోగపడతాయి అన్నమాట. పరీక్షాంశాలు, పరీక్షా పరికరాలు తయారు చేయడంలో ఉపయోగపడేవి స్పష్టీకరణలండి. పరీక్షలు తయారు చేయడంలో ఇవి ఉపయోగపడతాయి. అభ్యసన మూల్యాంకనం చేయడానికి ఉపయోగపడేవి బోధనా లక్ష్యాలన్నవి అభ్యసన మూల్యాంకనం చేయడానికి ఉపయోగపడతాయి. విద్యార్థుల ప్రవర్తనలో ఆశించిన మార్పును తేవడానికి తోడ్పడినవి ఏంటి? బోధనా లక్ష్యాలే ఆశించిన మార్పులు తేవడానికి ఉపయోగపడతాయండి. బోధనా పథకాలు రూపొందించడంలో ఉపయోగపడినవి స్పష్టీకరణలు ఉపయోగపడతాయండి. బోధనా పథకాలు రూపొందించడంలో బోధనాభ్యాసన ప్రణాళికను రూపొందించడానికి, నిర్వహించడానికి మార్గదర్శనం బోధనా లక్ష్యాలండి. విద్యా లక్ష్యాలను వర్గీకరణ చేసిన వ్యక్తి బ్లూమ్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. వ్యక్తి జీవితంలో వ్యక్తీకరించే విషయాన్ని ఏమంటారు? ప్రవర్తన అని అంటారండి. జ్ఞానాత్మక రంగానికి చెందిన లక్ష్యాలను రూపొందించిన వారు బ్లూమ్ అండి. భావావేశ రంగానికి చెందిన లక్ష్యాలను రూపొందించిన వారు క్రాత్వెల్ అండి. మానసిక చలనాత్మక రంగంలోని లక్ష్యాలను రూపొందించిన వారు సిమ్సన్, హారెచ్ దవే వీళ్ళిద్దరూనండి. 3rd ఆన్సర్. జ్ఞానాత్మక రంగంలో లక్ష్యాన్ని ఎన్ని వర్గాలుగా విభజించారు? 6 వర్గాలుగా లక్ష్యాలను విభజించారు. జ్ఞాన రంగంలో అత్యున్నత లక్ష్యం ఏది? మూల్యాంకనం అండి. భావావేశ రంగంలోని లక్ష్యాలను ఎన్ని వర్గాలుగా విభజించారు? 5 వర్గాలుగా విభజించారు. భావావేశ రంగంలోని అత్యున్నత స్థాయి లక్ష్యము ఏది? లాక్షణీకరణం. ఇదే అత్యున్నత స్థాయి అన్నమాట. మానసిక చలనాత్మక రంగంలోని లక్ష్యాలను ఎన్ని వర్గాలుగా విభజించవచ్చు? 5 వర్గాలుగా విభజించవచ్చు. మానసిక చలనాత్మక రంగంలోని అత్యున్నత లక్ష్యం సహజీకరణం. ఇదే అత్యున్నత లక్ష్యం అన్నమాట. విద్యార్థి గణిత పాఠ్య విషయానికి చెందిన పద్ధతులను, భావాలను, సిద్ధాంతాలను, గుర్తులను జ్ఞప్తికి తెచ్చుకోవడం దేనికి సంబంధించిన లక్ష్యము? జ్ఞానానికి సంబంధించిన లక్ష్యం. విద్యార్థి దత్తాంశంలోని సన్నిహిత సంబంధాలను గుర్తించడము, వర్గీకరించడం, సరిచూడడం వీటికి సంబంధించిన లక్ష్యం అవగాహన అండి. అంటే ఇవేంటి? దీనికి ఏంటి తేడా? ఇది గుర్తు తెచ్చుకోవడం అన్నది జ్ఞానానికి సంబంధించిన లక్ష్యం అవుతుంది. చూడండి, గుర్తులను జ్ఞప్తికి తెచ్చుకున్నాడు, అందుకే ఇది జ్ఞానానికి సంబంధించింది అవుతుంది. ఇందులో అయితే వర్గీకరించాడు, సంబంధాలను గుర్తించాడు,
సరిచూడడం, ఇవన్నీ కూడా చూసేయడం. అందుకే ఇది అవగాహన ఉంటేనే ఇవన్నీ చూడగలిగే అవగాహన అన్నమాట. ఇది విద్యార్థి విషయ జ్ఞానాన్ని, అవగాహనకు నూతన పరిస్థితులను వినియోగించడం, విశ్లేషణ చేయడం వేటికి సంబంధించిన లక్ష్యము, వినియోగానికి సంబంధించిన లక్ష్యం. సంఖ్యారేఖపై భిన్నాలను సూచించడం, సమాన భిన్నాలకు రేఖా చిత్రాలను గీయడం వీటికి సంబంధించిన లక్ష్యం, నైపుణ్యానికి సంబంధించింది, స్కిల్ అన్నమాట. బొమ్మలను గీయడం అన్నది. ఇదండి ఏపీ టెట్కి సంబంధించిన మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించిన చాలా అంటే చాలా ముఖ్యమైన ప్రశ్నలు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.